హాయ్ అండి. ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్లో మీకు చాలా క్లియర్గా చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలామంది మోడల్ హ్యాండ్స్ అనగానే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది కరెక్ట్గా వస్తుందో లేదో, మనకి నచ్చుతుందో లేదో, కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి వాళ్ళకి నచ్చుతుందో లేదో అని. సో చాలా అంటే చాలా సింపుల్ అండి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ మనం నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎప్పుడైనా సరే ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. సో యాజ్ ఇట్ ఈస్గా మనందరికీ తెలిసిన విషయమే. సో హ్యాండ్ ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకుంటామో అది షార్ట్ హ్యాండ్ అవ్వచ్చు, ఎల్బో హ్యాండ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్ చూపిస్తున్నాను. ఈ ఎల్బో హ్యాండ్ మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ మోడల్ అయితే మార్క్ చేయాలనుకుంటున్నామో, స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ హ్యాండ్ని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇది రాసి బుట్ట హ్యాండ్స్. సో మనకి బుట్ట అనేది పైకి తేలుతూ ఒక పఫ్ లాగా వస్తుంది. సో ఈ బుట్ట కూడా మీకు పెద్దదిగా కావాలి అంటే ఒక 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ ఎక్కువగా ఉంది మీకు నచ్చుతుంది అంటే, లేదు అంటే 3 ఇంచెస్, ఇంకా చిన్నదిగా కావాలంటే 2.5 2 ఇంచెస్ పెట్టుకుంటే చిన్న బుట్ట అనేది వస్తుంది. ఇక్కడ నేను 3 ఇంచెస్ అయితే పెట్టేసి ఈ విధంగా డబ్బాలాగా మనం మార్క్ చేసుకొని, చూసారు కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి కర్వ్ తిరిగే దగ్గర ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలండి. చూసారు కదా, అలాగే ఇక్కడి నుంచి 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేస్తే మీకు అసలు అర్థమవుదు. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి కూడా మీరు కర్వ్ ఏ విధంగా అంటే నార్మల్గా మనము హ్యాండ్కి ఏ విధంగా అయితే కర్వ్ షేప్ ఇస్తామో అలా యాజ్ ఇట్ ఈస్గా కర్వ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్గా అయితే మీరు కట్ చేసేవచ్చు. బిగినర్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందని నేను ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను. సో ఫైనల్లీ చూసారు కదండి, ఇది వచ్చేసరికి మనకి పఫ్ గురించి, ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ అన్నమాట, ఎల్బో హ్యాండ్ వస్తుంది. సో ఫైనల్లీ ఇది ఈ యొక్క బ్లౌజు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకసారి ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది.